అప్పుడు ఆ సంస్థ కొంత పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారవుతున్నాయి. సిటీలోనే ఒక 20-30 వరకు రిపేరింగ్ యాక్టివిటీస్ అని, 3వ నేత్రం చదువుతారని, ఆ పిల్లలు మైండ్స్ అని రకరకాల పేర్లతో కళ్ళ గంటలు కట్టించి చదివించే శక్తి, 3వ కన్ను టెక్నిక్ చదివించే శక్తి మా దగ్గర నుంచి నేర్పిస్తామని చాలా సంవత్సరాలు వచ్చాయి. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 20 రూపాయలు అవుతున్నారు. అది చాలా ఛానల్లో అవుతుంది. కౌంబరే కరోడ్పతిలో అమితాబ్ బచ్చన్ గారు కూడా చేశారు. ఒక అమ్మాయిని చేసి కనీసం ఆయన ఉన్న ఎంత మనం అనుకుంటామని మేధావులని కామన్ సెన్స్ చాలా మంది ఉపయోగించదు. కామన్ సెన్స్ ఉపయోగించింటే ఆయన కళ్ళ గంట కట్టాల్సిన అవసరం లేదు. నేను వెనక నుంచి పూర్తి నేను చదవటాను. ఆయన అంటే ఆశ్చర్యపోయాడు, డబ్బులు ఇచ్చాడు, ఆ సంస్థలు ఎంకరేజ్ చేశాడు. వాళ్ళు చెప్పడం అంటే ఇది చాలా యోగ సాధనతో కూడిన విద్య. 3వ నేత్రం తెరవడం అంటే చాలా గొప్పది. మా పాప 10 సంవత్సరాలు కష్టపడేది ఇలా వచ్చిందంటే దాన్ని ఇప్పుడు మన మిత్రుడు ఎలా చేస్తారు ట్రైనింగ్ సెంటర్ ఇచ్చాడని గంట ఇచ్చారంటే గంటకే వాసన చూసి చదవగలగే శక్తి వచ్చేసింది. స్వేచ్ఛలోచన వాసన చూసి ఈ రిపేరింగ్ యాక్టివిటీ ఇక్కడ తయారై బయటకు వచ్చి చదివేస్తారు. అంతగా సార్ ఇలా ఇస్తే మీరు ఒక పేజీ చూస్తారు, మీరు కూడా ఒకళ్ళు ఇచ్చి ఇవ్వండి. దగ్గర ఉన్నది ఏమైనా ఏంటి సార్ చదువుతారు, మీరు రాసింది ఏదైనా ఉంటాయో. ఓకే, పేర్లే. నెక్స్ట్ ఎవరన్నా వచ్చి ఒక పేజీ ఇవ్వండి. మీరు రాసింది ఏదైనా ఇస్తారా? మీ దగ్గర ఉన్నది మైక్ మైక్ ఆయన పెట్టమ్మా. రచయిత డాక్టర్ వి బ్రహ్మారెడ్డి, జన విజ్ఞాన వేదిక ప్రచురణ. భారత ప్రజలమైన మేము. భారత ప్రజలమైన మేము అనే పుస్తకం అట. రచయిత డాక్టర్ వి బ్రహ్మారెడ్డి అట, జన విజ్ఞాన వేదిక. హిందీ ఆయనకి హిందీ అదేనా చూసినా గుర్తుపడినా అర్థం కాక మరీ హిందీ ఎవరా హిందీ తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మేబీ పాపులర్ ఏంటది అవి ఏదో పేపర్ వస్తాడట. ఓకే ఓకే, మన సాయి చంద్ర గారు వచ్చింది. ఎల్ఎల్ఓ ఆర్ఎండి. ఏంటది? ఎల్ఎల్ఓ ఆర్ఎండి. నేను సగం చెప్పి రావు దాన్ని. హలో వాళ్ళని సగం చెప్పి రావు. మామూలు మేక్ ఇట్ వర్క్, రెడ్యూస్ ఫుడ్ వేస్ట్. రెడ్యూస్ ఫుడ్ వేస్ట్, మేక్ ఇట్ వర్క్. ఫ్రెండ్స్, ఇది మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ పేరుతో పెద్ద ఎత్తున వేల రూపాయల పేరుతో చిన్న పిల్లల్ని మోసం చేస్తున్నారు. అంతకుముందు నిత్యానంద అని ఆయన థర్డ్ ఐ పేరుతో కూడా చాలా మందికి ఇది థర్డ్ ఐ, మీకు 3వ కన్ను కనబడుతుంది చూడండి అని మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ అని ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పి ఆ పిల్లల్ని తీసుకెళ్లి 2 నెలలు 3 నెలలు పెట్టుకొని 50,000 30,000 ఫీజు పెట్టి కోర్సు పెట్టి వాళ్ళు నేర్పేదంతా ఈ విధమైన చీటింగ్. సో ఈ పేరుతో చాలా మోసాలు చేస్తా ఉన్నారు. అందుకని ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ ఇంకోటి ఎక్కడ మన ఏది జిల్లా, మహబూబ్నగర్ జిల్లానే అనుకుంటా, మహబూబ్నగర్ జిల్లా అనంతపురం. ఒక కలెక్టర్ పిల్లలకి ఈ విధంగా మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ తోటి వాళ్ళకి ఏదో మేధో వికాసం జరుగుతుంది, వాళ్ళకి ఏదో థర్డ్ ఐ వస్తుంది అని వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పిస్తే ఆ రోజు పెద్ద ఎత్తున మేము ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా నువ్వు ఎట్లా కలెక్టర్ ఎట్లా చేస్తావంటే ఆయన శాంక్షన్ చేసిన అమౌంట్ మళ్ళీ వెంటనే ఆ సంస్థలకు మేము చేయగా మళ్ళీ రిటర్న్ చేసింది గవర్నమెంట్. సో అట్లా మొన్న తీర్మార్ మల్లన్న మొన్న ఒక పిల్లల్ని తీసుకొచ్చి ఒక ఇద్దరిని వాళ్ళతో చదివించి వావ్ ఇందులో ఏముందో ఇంత గ్రేట్. అరే నువ్వు తీర్మార్ మల్లన్న అయితే వార్తలు రాజకీయాల గురించి తెలుసు, నీకు దీని గురించి ఎట్లా తెలుసు? అదే తీర్మార్ మల్లన్న అదే టీవీ5 మాస్ మల్లన్న వార్తలు చదివేటప్పుడు నేను వెళ్ళి ఇవన్నీ ఎట్లా చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేసిన. మళ్ళీ ఇది బయటకు రాగానే ఇట్లా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని లేపితే మా తులసిరా మేము సార్ ఇదేం సార్ ఇట్లా లేపుతా ఉన్నాడు ఏంటంటే పెట్టినాం మేము. ఆయన మెసేజ్లు కూడా పెట్టాం, నువ్వు రా మేము కూడా వచ్చి చేసి చూపెడతాం, ఛాలెంజ్ చేస్తామని. సో ఇట్లా మోసం చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు. అంటే బయట చాలా మంది చేస్తున్నారు.
ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ అనేది పెద్ద మోసపూరితమైన యాక్టివిటీ, దాన్ని చూడొద్దు. పీసీ సర్కార్ ఎప్పుడో 60 ఏళ్ల క్రితమే, సారీ పీసీ సర్కార్ సీనియర్ 100 ఏళ్ల క్రితమే పీసీ సర్కార్ సీనియర్ లండన్లో కళ్ళగద్దలు కట్టుకొని సైకిల్ నడిపాడు. ఇవాళ మిడ్ బ్రెయిన్ యాక్టివిటీ అని పిల్లల్ని తయారు చేసి మోసం రంగులు గుర్తుపడతారు, ఇది చేస్తారంటే. నేను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 23 జిల్లా కేంద్రాల్లో 3700 కిలోమీటర్లు బ్లైండ్ ఫోల్డ్ డ్రైవింగ్ చేసిన, కళ్ళ గంతలు కట్టుకొని మాస్క్ వేసుకొని 3700 కిలోమీటర్లు. అది ఎట్లా తెలుసా? బ్లైండ్ ఫోల్డింగ్ డ్రైవింగ్ అంటే ఉదయమే చేస్తారు, సూర్యుడు ఇట్లా మన కళ్ళకి ఎదుర్కొన్నప్పుడు చేయకూడదు. చాలా ఉన్నాయి, సాయంత్రం 5 తర్వాత అస్సలు చేయరు. కానీ నేను ఇదే రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంకి రాత్రి 8 గంటలకు కూడా మోటార్ బైక్ కళ్ళ గంతలు కట్టుకొని బ్లైండ్ ఫోల్డ్ డ్రైవింగ్ చేస్తాం. సో మనము ఇవన్నీ ఎవరు ఎక్కడ ఇది చేస్తారంటే మనం వినడం మోసపోవడం కాకుండా ఇది చేయాలి. ఇప్పుడు అది ఎలా చేశారు ఏంటిది అనేది మనకు ఇది ఎలా చేశారు? కళ్ళ గంతలు ఎంత గట్టిగా కంటే అంత బాగా కనిపిస్తుంది. కళ్ళకి గంతలు ఎంత గట్టి కనిపిస్తే ఇక్కడ ఉండే లెక్కస్ అంత బాగా కనిపిస్తుంది. ఈ బాబు కూడా కనిపిస్తుంది. బాబు గట్టి చూపెడదాం. మీకు కనిపిస్తున్నారు యాక్చువల్గా నేను కనిపిస్తున్నాడా? అయితే దీని వెనకాల సీక్రెట్ ఏంటంటే, ఏదైతే కళ్ళ గంతలు కట్టానో ఆ కింది భాగంలో మన ముక్కు ఉంది కదా, మనం